నా పేరు దేవిక అండి. నేనేమో ఇంద్రపాలెం గ్రామం నుంచి వచ్చానండి. ఆయన గారికి కిడ్నీలు 2 పోయినాయండి. గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్పారు. ఇప్పటికి 3 కిడ్నీ 40 సార్లు పెన్షన్ అది డయాలసిస్ జరిగిందండి. డయాలసిస్ జరిగినా సరే ఇప్పుడు వరకు పెన్షన్ రాలేదండి. ఆ పెన్షన్ CMCO లెటర్ ద్వారా పెట్టుకున్నామండి. అందుకనేసి డయాలసిస్ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు లేదండి మాకు. మొన్నే రేషన్ కార్డు వచ్చిందండి. దాని గురించి CMCO లెటర్ ద్వారా చేస్తున్నారని పెన్షన్ రావడం మానేసిందండి. దాని గురించి నా అప్లికేషన్ సార్కి పెట్టుకున్నానండి. కలెక్టర్ గారు అయితే చేయించానని అన్నారు. మళ్ళీ ఆరోగ్యశ్రీకి సంబంధించిన వాళ్ళు ప్యాకేసి అక్కడ DOలో CO ఎవరో ఉన్నారు కదండి, ఆయన ద్వారా చేపిస్తానని చెప్పారు. గత 2 సంవత్సరాలుగా కలెక్టర్ ఆఫీస్ తిరుగుతూనే ఉన్నాము. ERO దగ్గర నుంచి కలెక్టర్ గారి దాకా 2 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాము. కానీ గతంలో మాకు ఏ న్యాయం చేయలేదు. ఇప్పుడన్నా కొత్త కలెక్టర్ గారు చేస్తారని ఆశతో మళ్ళీ వచ్చాము. నా పేరు ప్రవళిక. నేను ప్రస్తుతం హైదరాబాద్లో నేత్ర విద్యాలయంలో BCom ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు ఈ రోజు గవర్నమెంట్ ఫ్రీగా ల్యాప్టాప్ అనేది ప్రొవైడ్ చేసింది. ఈ ల్యాప్టాప్ వల్ల నాకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. నేను ఇంటర్ ఎగ్జామ్స్ కూడా ల్యాప్టాప్ మీదే ఎగ్జామ్స్ రాశాను. ఈ డిగ్రీకి వచ్చేవి కూడా నేను ల్యాప్టాప్ మీద ఎగ్జామ్స్ రాస్తున్నాను. ఈ ల్యాప్టాప్ అనేది నేను నా ఎగ్జామ్స్ పర్పస్ గా, నా స్టడీస్ పర్పస్ గా చాలా యూజ్ అవుతుంది నాకు. ఈ రోజు నాకు గవర్నమెంట్ ఇచ్చిన ల్యాప్టాప్ లో నేను ఫ్రీ స్క్రీన్ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేసుకొని NVIDIA JAWS ద్వారా నేను విని చదువుకొని నా ఎగ్జామ్స్ అనేది నేను రాస్తాను. నేను ఒక బ్లైండ్ ని అయినప్పటికీ నేను విని చదువుకుంటాను. ఈ ల్యాప్టాప్ వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఈ ల్యాప్టాప్ ఇచ్చినటువంటి స్టేట్ గవర్నమెంట్ కి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి, AD సార్. మేము కాకినాడ జిల్లా బదిలీల సంఘ ప్రెసిడెంట్ నేను మాట్లాడుతున్నాను. నా పేరు రమేష్. మా బదిలీలకి ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు ఇచ్చినందుకు గాను గౌరవ CM గారికి, డిప్యూటీ CM గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే వీళ్ళందరూ డబ్బన్నమ్మలు చదువుతున్నారు. వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుంది. అలాగే సెల్ ఫోన్ ద్వారా వాళ్ళు కమ్యూనికేషన్, వాళ్ళకి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి వాళ్ళకి బాగా సౌకర్యంగా ఉంటుందని తెలియజేస్తున్నారు. AD గారు, ఇక్కడ ఉన్న AD గారు AY శ్రీనివాస్ గారు డిజేబుల్డ్ అయినప్పటికీ ఆయన సేవలు బాగా చేస్తారు. అలాగే కోపండి గారు కార్యాలయం సిబ్బంది కూడా మంచిగా చేస్తారు అని తెలియజేస్తామండి. దాని గురించి మా బదిలీల సంఘం నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా మరి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. కాకినాడ జిల్లా బదిలీ సంఘం తరఫున చెప్తున్నారండి. అలాగే ప్రత్యేకంగా గవర్నమెంట్ కూడా వీళ్ళు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారని తెలియజేస్తామండి. థ్యాంక్ యూ. వందనాలు.